ఉపమన్యువు పాల కోసం ఏడ్చాడు తల్లి దగ్గరికి వెళ్లి. పాపం, ఆవిడ మహాపేదరాలు. పిల్లలందరూ ఆవు పాలు తాగుతున్నారు. నువ్వు పేదవాడివి, నీకు తండ్రి లేడు, నీకు పాలు ఎక్కడా అన్నారు. తల్లిని అడిగాడమ్మా, నాకు పాలు కావాలి అమ్మా, ఉన్నాయా అని అడిగాడు. ఎక్కడి నుంచి తెస్తుంది పిచ్చి తల్లి? ఆవిడ పాలు లేవు అని చెప్పలేక బియ్యపు పిండి నీళ్ళల్లో కలిపి ఇచ్చింది తాగరా అని. పిల్లవాడు తెలియక నీళ్లు పట్టుకుని పరిగెత్తుకుంటూ మిత్రుల దగ్గరికి వెళ్ళాడు. సాటి పిల్లల దగ్గరికి వెళ్ళి, ఇదిగో గోవు పాలు, పాలు మా అమ్మ నాకు అందరిలాగే ఇచ్చింది అన్నాడు. తోటి పిల్లలు వాసన చూసి అన్నారు, ఆవు పాలు కావివి, మీ అమ్మ నిన్ను మోసం చేయడానికి వరిపిండి నీళ్ళు ఇచ్చిందన్నారు. ఏడుస్తూ వెళ్ళి, అమ్మా నాకు ఆవు పాలు లేవా, నాకు నాన్నగారు లేరా అన్నాడు. ఎవరు చెప్పారు నాయనా నీకు నాన్నగారు లేరని? లోకములంతటికీ తండ్రి శంకరుడు ఉన్నాడు. మీ నాన్న లోకములంతటికీ తండ్రి శంకరుడు, మీ నాన్నే శంకరుడు. అయితే ఎలా కనబడతాడమ్మా నాన్నగారు అంటే తల్లి చెప్పింది, వెళ్ళి తపస్సు చేయి, ఆయన కనపడతారు. బాలభక్తి వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. ఉన్నాడు అని నమ్మి తపస్సు చేశాడు. ప్రత్యక్షమై నీకు ఇంకా ఏం కావాలి నాయనా అని అడిగాడు. పిల్లవాడి పాపం ఏం తెలుసు, నాకు తాగడానికి ఆవు పాలు కావాలి అన్నాడు. శంకరుడు నవ్వాడు. ఆవు పాలివ్వనా? నేను దర్శనమిస్తే నీకివ్వాల్సింది ఆవు పాలా? నువ్వు నన్ను అడిగావు కాబట్టి పాలు సముద్రాన్ని సృష్టిస్తున్నానని క్షీరసాగరాన్ని సృష్టించాడు. ఆయన చేయలేనిది ఏముందండి? లోకంలో వాసుగు పేరు చెప్తే హడలిపోయేంత పెద్ద సర్పం, అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు. ఆదిశేషుడు 1000 పడగలతో భూమిని మోస్తాడు. అటువంటి ఆదిశేషుడిని ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అందేలా అలంకారం చేసుకున్నాడు. ఆయన చెయ్యలేనిది ఏముందండి? లోకంలో హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరకు వెళ్లి బ్రతిమలాడారు. అందరూ హాలాహలం తరుముకు వస్తుంది, కాల్చేస్తుంది అని భయపడి శని కైలాసము చొచ్చి శంకరుడి వాస ద్వారంగేరి ఈశ్వరునిగ వారికి లడ్డుబడ్డ తలమంచు కుయ్యో మొర్రో విమాలింపుము చిత్తగింపుము చెంపమన సంభూజనమును పిల్కరి రక్త రక్షక కాలశాల గారు వెళ్ళి కైలాసానికి, శంకరా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడుతారు స్వామి, రక్షించు అన్నారు. అనేటప్పటికీ బయటికి వచ్చి, పరహితము చేయనివ్వడు పరమహితుండదు, భూత పంచకమునకు పరహితమే పరమధర్మము, పరహితులకు ఎదురు లేదు పర్వేందుముఖి అంటూ హాలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు. ఆయన చెయ్యలేనిది ఏమిటండి? ఆయన నాకిది కావాలని ఎప్పుడూ అడగడు. భక్తి ఉన్నదా మురిసిపోతాడంతే. ఆయనకి కావాల్సింది ఆ భక్తి ఒకటే. ఆయన అందరికీ అన్నీ ఇవ్వగలడు. ఆయనకి మనం ఏమిస్తాం? ఆయన సృష్టిలో వచ్చిన వాళ్ళం. మనం నా గుండెకాయని పెట్టుకున్నామా, కాళయాన్ని పెట్టుకున్నామా, ఊపిరితిత్తుని పెట్టుకున్నామా, లేక ఎముకలని మనకి మనమే సృష్టించుకొని పెట్టుకున్నామా? ఇందులో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనేటటువంటి 7 పదార్థాలు ఉన్నాయి. ఈ 7 పదార్థాలు నేను సృష్టించానా? ఈ కళ్ళకి వెలుగు నేను పెట్టుకున్నానా? ఈ ముక్కుతో గాలి తీసే శక్తి నాకుందా? ఊపిరి తీయగలిగిన వాళ్ళైతే ఊపిరిపోయేందుకు చచ్చిపోతున్నారు. కానీ మహానుభావుడు శరీరాన్ని అంతటినీ ఆయన సృష్టించాడు. ఒక చెట్టు పంట పండాలంటే మామిడి చెట్టుకు ఎవరు చెప్పారండి? వసంత ఋతువు వచ్చింది, కాయలు కాయి పువ్వులు పుయ్యి అని చెప్పి కోయిలకి ఎవరు చెప్పారండి వసంత ఋతువు వచ్చిందని పాట పాడమని? ఎవరూ చెప్పరు. పక్కనే ఉన్నటువంటి వేప చెట్టుని నువ్వు ఉగాది వచ్చేటప్పటికి పువ్వు ఇవ్వాలని, ఆ పక్కనే ఉన్నటువంటి కుక్కుడు చెట్టు చేదుగా ఉన్న కుక్కుడికి కాస్త పక్కన ఉన్న మల్లెతీగ సాయంకాలం అయ్యేటప్పటికి మంచి సౌరభంతో పువ్వు పూస్తే పక్కనున్న మామిడి చెట్టు తీయటి మామిడి పండ్లునిస్తే, ఒకే భూమిలో పక్క పక్కనున్నవి ఒకదానికి ఒకటి అల్లుకున్నవి ఏది పుయ్యాలో ఏది కాయాలో అదే పూస్తుంది, అదే కాస్తుంది. ఎవరి శాసనానికి? అది శంకరుడంటే. అటువంటి మహానుభావుడి యొక్క ఆజ్ఞకి లోబడి లోకంలో అగ్నిహోత్రుడంతటి వాడు ప్రతి ఇంటిలో పాచకుడిగా ఉన్నాడు. అగ్నిహోత్రుడు ఇంత వెలిగితే చాలు, ఆయన తలుచుకున్నాడా దగ్ధం చేసి పారేస్తాడు. ఒక్కొక్క నాడు అగ్నిహోత్రం ఎక్కడో ఎండుటాకులో ఇంత రగులుకుంటుంది. రగులుకున్న అగ్నిహోత్రం అడవిని కాల్చేస్తుంది.
కానీ అదే అగ్ని మన ఇంట్లో వెలిగిస్తే మనకి వంట చేసి పెడుతున్నాడు. ఆయన కర్మ. ఆయన కర్మకాలి కాదు. ఎవరి కోసం చేస్తున్నాడో తెలుసా? శంకర ఆజ్ఞాపించాడు. ఆ శంకరుడు ఆజ్ఞాపించాడు కాబట్టే వాళ్ళందరూ అన్నం ఎలా తింటారు? నువ్వు ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడి వంట చెయ్యి అన్నాడు. దేవానాం కవ్యం కవ్యాసినాపి ప్రపంచ గురుతే వ్యక్తి శంకర శైవ శాసన లింగ పురాణంలో చెప్పాడు. పరమశివుడు ఆజ్ఞాపించాడు కనుక ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడి వంట చేసి పెడుతున్నాడు. పితృదేవతలకి కవ్యం ఇస్తే స్వాదకారంతో పిలిస్తే అది పట్టుకెళ్ళి పితృదేవతలకు అందిస్తున్నాడు. స్వాహాకారంతో యజ్ఞం చేస్తే ఆ పట్టుకెళ్ళి దేవతలకు కనిపిస్తున్నాడు. ఈ 3 మహోపకారాలు అగ్ని ఎందుకు చేస్తున్నాడు అంటే, అదిగో శంకరుడి యొక్క శాసనాన్ని అనుసరించి మనందరినీ కాపాడుతున్నాడు. పరమశివుడిలా ఆజ్ఞాపించి ఉండి ఉండకపోతే మన బ్రతుకులు ఇలా ఉంటాయా? ఆయన అంతటి కరుణా సముద్రుడు. ఆయన చెయ్యలేనిది ఏముంటుందండి? ఆయన చితిష్టమ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. దక్షిణ దేశంలో నందనారణి అనే ఒక భక్తుడు ఒకప్పుడు ఆయనకి చిదంబరం వెళ్ళి నటరాజస్వామి దర్శనం చేయాలి అనిపించింది. ఆ నటరాజస్వామి చాలా ఆశ్చర్యంగా ఉంటారు. ఒక్కొక్క చోట నటరాజస్వామి వైభవం చూసి తీరాలి. మదురై దేవాలయంలో ఉండేటువంటి నటరాజస్వామి భంగిమ చూస్తే బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది. అన్ని భంగిమ నృత్యం చేస్తాడనమాట. ఆ చిదంబరంలో ఉండేటువంటి నటరాజస్వామి దర్శనం చేయాలనుకున్నాడు. యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు. చీకటి పడుతుండగా, రేపు చిదంబరం వెళ్ళాలనుందండి, నటరాజస్వామి దర్శనం చేయాలనుంది, నేను వెళ్తాను, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఆయన మహా ఐశ్వర్యవంతుడనమాట. మంచి పదోన్మత్తుడై ఉన్నాడు. ఆయన అంటాడనమాట, ఎందుకు పంపించాలి? వీడు పాలేరుతో పని చేయించాలి తప్ప ఎక్కడికి పంపించకూడదు అనుకున్నాడు. తప్పకుండా వెళ్ళు అన్నాడు ముందు. ఆ ఒక్క మాటే వినపడింది నందనారికి. సంతోషపడిపోయాడు. ఆయన అన్నాడు, ఇవాళ రాత్రి మనకున్నటువంటి 500 ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని విత్తనాలు చల్లి పంట పండించి కోత కోసి గడ్డి తీసుకెళ్లి వాం వేసి ధాన్యాన్ని కూడా దులిపి ధాన్యాన్ని బస్తాలకెత్తి ధాన్యాగారాలకు తీసుకురా. అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చెయ్యి. గడ్డి మూటలు వేసి పంట పొలంలో మళ్ళీ ఎక్కడా ఒక గడ్డి పరక లేకుండా తీసేసి చిదంబరం వెళ్ళిపో. ఆయనకి ఇవన్నీ వినపడలేదు. ముందు వెళ్ళిపో అన్న మాట మాత్రమే వినపడింది. సంతోషపడిపోయాడు. తర్వాత ఇవన్నీ వినపడ్డాయి. అలాగే అన్నాడు, వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయే ఆనందంలో సంతోషం గబగబా పురానికి పరిగెత్తి వచ్చాడు. కటిక చీకటి. రాత్రి 7, 8 అవుతుందన్నమాట. తెల్లవారేటప్పటికీ చిదంబరం వెళ్ళాలని కోరిక. రాత్రంతా నడిస్తే కాని చిదంబరం వెళ్ళలేడు. రాత్రికి 500 ఎకరాల పొలాన్ని దున్ని పంట వేసి పంట పండించి నీరు పెట్టి కోత కోసి ధాన్యం దులిపి బస్తాలకెత్తి గోనుల్లో పోసి గడ్డి తీసుకెళ్లి వాములో వేసి పొలం శుభ్రం చేసి తాను చిదంబరం వెళ్ళాలి. అవుతుందా? ఒక్కనాటికి అవదులే. అర్థమైపోయింది. అయ్యో, చిదంబరం వెళ్దామనుకున్నానే ఆనందంలో వచ్చేసి ఇప్పుడు నేను చీకట్లో పొలం ఎలా దున్నుతానో ఏంటో. ఒక్కసారి ఆకాశం వైపు చూసి ఆయన స్వరూపమేగా పైకి చూశాడు. శివా, నరిచి నిన్ను అని చూడకుండా ఉండలేనయ్యా అని స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది. కానీ తన భక్తుడు పడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు. కైలాసంలో కొడుకులిద్దరినీ పిలిచాడు. రేయ్ రండి. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం, ప్రమదఘనాలు, పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకు వచ్చారు. శంకరుడు స్వయంగా పంచె తీసి పైకి పెట్టి గోచి పెట్టి కట్టాడనమాట. నాగలి పెట్టాడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నాడు. పార్వతీదేవి విత్తనాలు చల్లింది. విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు. సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు. పంటంతా పండేసింది. తీసుకెళ్లి ఆ గాదిలో పోశారు. గడ్డివాము చేశారు. తెల్లవారుతుంది. 2 అవుతుంది. నందుని లేపారు. నందనార్, చిదంబరం వెళ్ళు. ఎలా వెళ్ళను? పంట మరి అన్నాడు. పంట పండేసింది, చేర్చేశాము అన్నాడు. నీ యజమానికి చెప్పు, వెళ్ళిపోతాడు. గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు. మీరు చెప్పినట్లు పంట పండించాను అన్నాడు. తెల్లబోయాడు జమీందారు. లేచి వచ్చి చూశాడు. గాదిలో పంట ఉంది, గడ్డివాము ఉంది, అన్నీ ఉన్నాయి. అర్థమైపోయింది.
శివానుగ్రహం అంటే ఏంటో నందనార్ కాళ్ళ మీద పడ్డాడు. నీ భక్తి నాకు అర్థమైంది నందుడా. వెళ్ళిపో చిదంబరానికి. నేను కూడా మారిపోయా ఇక. ఇలా ప్రవర్తించనిక అని అన్నాడు. చిదంబరం వెళ్ళాడు. అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు. అగ్నిలో ప్రవేశించు, నీకు దేవాలయం దైవ దర్శనం ప్రవేశించి ఇస్తున్నాను. అగ్నిహోత్రాన్ని రగిలిస్తే శివుడికి నమస్కారం చేసి అగ్నిలోకి వెళ్ళాడు. అగ్నిహోత్రం పుష్పమాలయ్యి ఆయన మెడలో పడింది. శంకరుడు దగ్గరికెళ్ళి నటరాజస్వామిని చూస్తూ ఆనందపడిపోయాడు. సంతోషంలో చూస్తుండగా నందునికి ఉన్న తేజస్సు వెళ్ళి, నటరాజస్వామి కారుణ్యం మృతవర్షిణం, ఆయన దయకి హద్దుందా? ఆయన్ని నమ్ముకున్నవాడు పాడవుతాడా? సర్వకాలం యందు తన భక్తుడిని కాపాడుకుంటూనే ఉంటాడు. అవసరమైతే దెబ్బలు తింటాడు. ఒకప్పుడు తినలే. అర్జునుడు పాశుపత్రాస్త్రం కోసం వెళ్ళాడు. పాశుపత్రాస్త్రం ఇచ్చేయటం తేలిక, కానీ పాశుపత్రాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప తేజస్సు ఉండాలి. అందుకే తాను అర్జునుడిని కౌగులించుకోవాలి. దానికి ముఖాసురుడన్న పంది మీద బాణం వేసినట్టుగా కల్పించుకుని ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటూ మల్ల యుద్ధం చేసి గట్టిగా పట్టుకుని కింద పడేసి మీద పడేసి గుద్ది తాను గుద్దులు తిని తాను ఆఖరికి అర్జునుడి యొక్క గాండివ ప్రవారంతో దెబ్బతిని ఒక్కసారి అర్జున్ని అంతసేపు కళ్ళతో కౌగలించుకొని కింద మీద పడి గుద్దుకున్నారేమో. అటువంటి పరమశివుని యొక్క శరీరం కలిసింది కాబట్టి అర్జునుడి యొక్క శరీరం వజ్రతుల్యమైపోయి అంత శక్తివంతంగా నిలబడింది కాబట్టి కురుక్షేత్రంలో గెలిచాడు. అడిగితే వరమిచ్చాడు. అడగకపోయినా యుద్ధం పేరుతో అర్జునుడితో యుద్ధం చేసి అనుగ్రహించాడు.